త్రిశంకు నరకం. మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అంటాం. ఆ పిల్లవాడు అనుభవించే బాధ త్రిశంకు నరకం. నిర్లక్ష్యం నిలువెత్తు నిలబడి పిలుస్తుంటే, మృత్యువు రారమ్మని ఆహ్వానిస్తుంటే, లేత పాదాలు అటువైపే దారి తీస్తుంటే, ఏ ప్రకృతి శక్తులు ఆపలేదు వాణ్ణి. అగ్ని పర్వతం క్రేటంలో మునగబోతున్నట్లు, తుఫాను కన్నులో కాలు మొగబోతున్నట్లు, కాళ్ల కింద భూమి చీలబోతున్నట్లు ఏ సంకేతాలు వాడికి అందలేదు. ఆటలోని ఆనందం, కుతూహలంలోని ఉత్సాహం వాడిని మరణం అంచుల్లోకి వెళ్లకుండా ఆపలేదు. అన్వేషణ అంతమయ్యేలోపు వాడు త్రిశంకు నరకంలోకి జారుతున్నాడు. కన్నులు పొడుచుకున్నా కానరాని గాఢాంధకారం, ఒళ్ళంతా చీరుకుపోయి కారుతున్న రక్తం. ఏదో బండరాయి వాడి చావుకు అడ్డుపడింది. అప్పుడు మొదలైంది వాడికి ప్రత్యక్ష నరకం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భారంగా మారుతూ, కంటి నిండా దుమ్ముతో చీకటి ఆవరిస్తూ, గొంతు నిండా మట్టితో ఉక్కిరి బిక్కిరవుతూ, క్షణక్షణం భయంకరమైన క్షోభ అనుభవిస్తుంటే, సమాంతర బోరుకు సన్నాహాలు, ఆక్సిజన్ గొట్టాల జారవేత, గంటల తరబడి వేల మంది కన్నీటి ధారలతో, గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోదనలతో మార్మోగుతున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం. బయటకు తీసిన వాడి శరీరంలో కొన ఊపిరి ఉందేమోననే ఆశ నిరాశగా మారిన ఈ క్షణం, ఆ క్షణం దిక్కులు పిక్కనెల్లేలా శోకం. ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో రక్కసిలా నోరు తెరచిన ఈ పోరుబావుల్లో యుద్ధం ప్రకటించండి వీటి పూడ్చివేతకు, చిన్నారుల చిరునవ్వుల కోసం.